హాయ్ ఫ్రెండ్స్, మనము ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి లాభ నష్టాల టాపిక్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 13 and 14 క్వశ్చన్స్ చూసుకుందాం. 13th క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువుని 34.80కు అమ్మగా 2% నష్టం వచ్చింది. వస్తువు కొనే ధర. ఇక్కడ క్వశ్చన్ లో రాంగ్ ఇచ్చాడు. ఏంటంటే 2% నష్టం అనేది రాంగ్, 25% నష్టం. అప్పుడు మనకి క్వశ్చన్ ఏమవుతుంది? ఒక వస్తువుని 34.80కు అమ్మగా 25% నష్టం వచ్చింది. వస్తువు కొన్న ధర. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాల్యూస్ అంటే అమ్మిన వేల ఇచ్చాడు, నష్టం ఎంత శాతమే ఇచ్చాడు, కొన్న ధరని కనుక్కోమంటున్నాడు. అమ్మిన వేల ఎస్పీ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 34.80. నష్టం ఎంత శాతం ఇచ్చాడు? 25% నష్టం. ఇప్పుడు సిపి వాల్యూని కనుక్కోమంటున్నారు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ లో మనం అమ్మిన వేల ఇచ్చి నష్టము కానీ లాభ శాతం కానీ ఇచ్చి కొన్న వేల కనుక్కోమన్నప్పుడు కొన్న వేలని ఎప్పుడు మనం 100% గా తీసుకోవాలి. 100% గా తీసుకోవాలి. అప్పుడు మనం ఈ వాల్యూని ఏ విధంగా రాసుకోవాలంటే, ఇప్పుడు 25% నష్టం వచ్చింది కాబట్టి ఎంత కమ్మాడు అతను? 75% కి అమ్మినట్టు. 75% కి ఎంత కమ్మాడు? 34.80కి అమ్మాడు. అప్పుడు 100% కి ఎంత? 100% కి ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 100 × 34.80/75. ఇక్కడ మనం పాయింట్ తీసేసి మనం వాల్యూ రాసుకుందాం. 100 × 34, ఇక్కడ పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి బై ఎంత అవుతుంది? 100 అవుతుంది. బై 100 అవుతుంది. ఇంటూ 75 అవుతుంది. ఈ 100 కి ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 5 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 1 5 5 25. తర్వాత దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 ఏకం 6 5 30, 5 9 45, 6 5 30. 3 ఏకం దీంట్లో 5 3 15, 2 3 6, 3 3 9, 2 3 6. ఇప్పుడు 232/5. ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4 5 20, 6 5 30.40. ఇదేంటి? వస్తువు కొన్న ధర. వస్తువు కొన్న ధర ఎంత వస్తుంది మనకి? వస్తువు కొన్న ధర వచ్చేసి సిపి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 46.40. దీని ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 46.40. ఇప్పుడు 14th క్వశ్చన్ వచ్చేసి దుకాణదారు పెట్టుబడిపై 22.5% లాభం ఆశించి వారం లోపు 392 రూపాయలకు అమ్మకం జరిపాడు. అతని లాభం ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ దుకాణదారు ఏం చేశాడు? పెట్టుబడి పైన అతను 22.5% లాభం ఆశించాడు. వారం లోపు 392 రూపాయలకు అమ్మకం ఆల్రెడీ జరిపేశాడు. అతని లాభం అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం 2 విధాలుగా చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలంటే, ఇక్కడ 22.5% లాభం అన్నాడు కాబట్టి ఇప్పుడు 22.5 అంటే ఇప్పుడు 22.5% లాభం అంటే ఎంత వస్తుంది? 45/2% అంటే ఎంత వస్తుంది? 2 4, 22.5% లాభం. ఇదేంటది? లాభం. ఇక్కడ ఇదేంటి? లాభం కాబట్టి మనం 100 యాడ్ చేసుకోవాలి. 100 ప్లస్ 22.5 అంటే 122.5% కి ఎంత కమ్మాడు? 392 రూపాయలకి అమ్మాడు. అతని లాభం అడుగుతున్నాడు. లాభం ఎంత?
22.5 పర్సెంటేజ్కి ఎంత? అప్పుడు ఈ వాల్యూని ఎలా రాసుకోవాలి? 22.5 ఇంటూ 392/122.5. ఇప్పుడు 25 యొక్క దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్. దీంట్లో 49 టైమ్స్. 7 యొక్క దీంట్లో 7 49, 7 యొక్క 5 35, 6 42, 7 యొక్క దీంట్లో 8 సార్లు 872. ఆన్సర్ వచ్చేసి లాభం ఎంత వచ్చింది? ఆన్సర్ మనకు లాభం వచ్చేసి 72 రూపాయలు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం వేరే విధంగా ఏ విధంగా చేసుకోవాలంటే సెకండ్ మెథడ్. ఇదేమో ఫస్ట్ మెథడ్, ఇదేమో సెకండ్ మెథడ్. ఇక్కడ మనకి సిపి వాల్యూని కనుక్కుందాం. సిపి వాల్యూకి ఫార్ములా ఏంటి? ఇక్కడ అమ్మకం వాల్యూ ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు. కాబట్టి మనం సిపి వాల్యూకి 100/100 ప్లస్ లాభ శాతము ఇంటూ ఏంటి? అమ్మిన వేల. అమ్మిన వేల అంటే ఎస్పి వాల్యూ 100/100 ప్లస్ లాభ శాతం ఎంత? 22.5. 22.5 ఇంటూ 392. 100/122.5 ఇంటూ 392. ఇక్కడ మనం ఈ పాయింట్ తీసేసి వాల్యూ రాసుకున్నట్లయితే ఏమవుతుంది? 1000/122 ఇంటూ 392. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ వాల్యూ ఎంత వస్తుందో చూసుకుందాం. 5 యొక్క దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 యొక్క దీంట్లో 2 5 10, తర్వాత 2 5 10, 4 5 20, 5 5 25, 4 5 20 0, 4 5 20, 5 9 45. ఇప్పుడు 7 ఏకం 7 49, 7 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 35, 35 తర్వాత ఇంకెంత మిగులుతుంది? 4. కాబట్టి 6, 56 టైమ్స్ పోతుంది. 7 ఏకం దీంట్లో 8 సార్లు పోతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? వాల్యూ వచ్చేసి 8 ఇంటూ 4 అంటే 320. ఇప్పుడు సిపి వాల్యూ ఎస్పి వాల్యూ ఎంత వచ్చింది? ఇదేమో సిపి వాల్యూ. ఎస్పి వాల్యూ వచ్చేసి 392. 392 మైనస్ ఇక్కడ ఎస్పి మైనస్ సిపి రాస్తుంది. ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ 392 మైనస్ 320 తీసేసినట్లయితే మనకి లాభం ఎంత వచ్చింది? 72 రూపీస్. 72 రూపీస్ రావడం జరిగింది. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నాం. 15th క్వశ్చన్ వచ్చేసి సేల్స్ ట్యాక్స్ తో కలిపి ఒక వస్తువు అమ్మకం ధర 616 రూపాయలు. సేల్స్ ట్యాక్స్ రేటు 10%. దుకాణదారు 12% లాభం పొందితే వస్తువు సిపి వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇక్కడ సేల్స్ ట్యాక్స్ తో కలిపి ఆ వస్తువు యొక్క అమ్మకం ధర ఎంత పడింది? 616 రూపాయలు పడింది. సేల్స్ ట్యాక్స్ రేట్ ఎంత? 10%. దుకాణదారు 12% లాభం పొందితే ఆ వస్తువు సిపి వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎస్పి వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ సేల్స్ ట్యాక్స్ తో కలిపి ఎస్పి వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం ఓన్లీ ఎస్పి వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ సేల్స్ ట్యాక్స్ రేట్ ఎంత? 10% కాబట్టి ఇక్కడ దుకాణదారు 12% లాభం పొందితే
వస్తువు సిపి వాల్యూ అంటే లాభం ఇచ్చాడు కాబట్టి 10% సేల్స్ ట్యాక్స్ కాబట్టి 110% ఆఫ్ ఎస్పి 110% ఆఫ్ ఎస్పి ఈక్వల్ టు ఎంత 616 రూపీస్ 616 రూపీస్. అప్పుడు ఏమవుతుంది 616 రూపీస్ ఏమవుతుంది అప్పుడు 616 ఇంటూ 100/110 ఇక్కడ 110 కదా 110. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 11 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 5 11 55 అది 11 66 56 టైమ్స్ అంటే 560. ఎస్పీ వాల్యూ ఎంత వచ్చింది 560 వచ్చింది. అయితే ఆ వస్తువు యొక్క సిపి వాల్యూ అడుగుతున్నాడు మనం. ఇప్పుడు సిపి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏ విధంగా రాసుకుందాం 100 ఫార్ములా వచ్చేసి 100/100 ప్లస్ లాభ శాతము ఇంటూ ఎస్పి వాల్యూ 100/100 ప్లస్ లాభ శాతమే ఎంత 18% ఇంటూ ఎస్పి వాల్యూ వచ్చేసి 560 వచ్చింది. 100/112 ఇంటూ 560. ఇప్పుడు 5 ఏకం దీంట్లో ఎన్ని సరిపోతుంది 2 ఏకం చూసుకున్నాం. ఈ రెండిట్లో బాగాలి కాబట్టి 2 ఏకం 5 2 10 0 5 2 10 6 2 12. ఇక్కడ 2 ఏకం 25 టైమ్స్. ఇక్కడ వచ్చేసి 2 4 2 16. ఇప్పుడు ఈ రెండిట్లో 2 ఏకం సరిపోతుంది చూద్దాం. 1 2 2 4 2 8 2 4 8 16 0 7 14 1 2 2 4 8 0 7 ఏకం దీంట్లో 20 టైమ్స్ అంటే 25 ఇంటూ 20 ఎంత వస్తుంది 5 10 2 4 అంటే 500. 500 ఏంటి సిపి వాల్యూ వస్తువు సిపి వస్తువు సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి 500 రూపాయలు. 500 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.